हमसे கொஞ்சம் வந்துரு नमः शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये हस्तशुद्धिं कृत्वा आचम्याः केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः गोविन्दाय नमः श्रीमान् गोत्रोद्भवानां गोत्रोद्भवस्यायमानस्याः गोत्रः वसिष्ठ गोत्रोद्भवस्यायमानस्य हर्षवर्धन राजनामधेयस्यं धर्मपत्नी कांतायां श्रुति नाम्ने सपुत्रकस्य अभिराम राजनामधेयस्य सूर्यवर्धन राजनामधेयस्य अर्जुन राम राजनामधेयस्यां सह कुटुंबानां क्षेमस्थैर्य धैर्यापयायुः आरोग्य ऐश्वर्यावृद्ध्यर्थं वंशावृद्ध्यर्थं गोत्रावृद्ध्यर्थं उद्योग समयद्दोष समयदोष परिहार सिद्ध्यर्थं समस्त ఈరోజు తిరుపతి ఎస్పీ గారి బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో తీసుకుంటున్నటువంటి పరిణామాలు కొంచెం స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్పీగా రావడం అనేది ఒక గర్వకారణంగా భావిస్తున్నాను. సో ప్రస్తుతానికి మాకు పోలీస్కి మా ముందున్న ప్రధాన కర్తవ్యం ఏమిటంటే బేసికలీ రేపు జూన్ 4th రోజు ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ ఉందో కౌంటింగ్ ప్రాసెస్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా నిర్వహించాలి. సో దానికి సంబంధించి పోలీసు వారు ఎటువంటి బందోబస్తు వేసుకొని ఎటువంటి సంఘటనలు జరగకుండా చేయాలన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. సో లాస్ట్ కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా కొంచెం పోలీసు వారి మీద ప్రజల్లో కొంచెం అపనమ్మకం రావటమో లేకపోతే మా పట్ల కొంత విశ్వాసం తగ్గటమో అటువంటివి ఉన్నప్పటికీ మేము ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనే విధంగా వాళ్ళ నమ్మకాన్ని పొందే విధంగా మంచిగా పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాము. దానికి సంబంధించి సాయశక్తుల కృషి చేయడానికి మేమందరం కూడా సంసిద్ధులై ఉంటామని చెప్పి పత్రికా సుముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా పోలీస్ వారికి మీ సహకారం ఎంతో అవసరం. సో ఈ రానున్న రోజుల్లో మీరందరూ కూడా మా పోలీస్కి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాగే మా పోలీస్ వారందరూ కూడా రానున్న రోజుల్లో మంచిగా పనిచేసి పోలీస్ వారి ప్రతిష్ట, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్ట
పెంపొందించే విధంగా పనిచేస్తారని చెప్పి అలా చేసే విధంగా వాళ్ళని ముందు ఉండి నడిపించే విధంగా ప్రయత్నం చేయడానికి చూస్తాము. సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే ఈ ఎలక్షన్స్ జరిగి రకరకాల అంటే పార్టీలకి సంబంధించి కావచ్చు, ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, రకరకాల వాళ్ళ రాగద్వేషాలకు లోనయ్యి చట్టానికి వ్యతిరేకంగా పనులు చేయటం ఇవన్నీ కూడా కొంచెము వాటిని మానాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది, మన ముందు ఇక కౌంటింగే మిగిలి ఉంది. సో కాబట్టి ఆల్రెడీ ప్రజలు దానికి ఏంది అనేది డిసైడ్ చేశారు. మనం అందరం కూడా ఇంకా కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజల యొక్క వాళ్ళ డెసిషన్కి లోబడి ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా కొంచెం అందరూ బాధ్యతాయుతంగా, ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించి మనకు తిరుపతిలో ఇక ముందు అంటే దీనికి చాలా అంటే శాంక్టిటీ ఉన్న ప్లేస్. అందరికీ తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక పవిత్రమైన ప్రదేశం. సో ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. సో ఇటువంటి సంఘటనలు ముందు జరగకుండా ఉండే విధంగా మనం అందరం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి మీ తరఫున అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో